ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. దివ్య, ఇమాన్యుయల్, భరణి వీళ్ళు ముగ్గురు తనుజ కోసం మాట్లాడుకుంటున్నారు. అయితే భరణి తనుజ చాలా ఎమోషనల్ అవుతుందని, దివ్య నేను నీతో మాట్లాడడం తగ్గిస్తానంటూ భరణి లైవ్ లో దివ్యకి చెప్తున్నాడు. అసలు విషయానికి వచ్చేస్తే భరణి దివ్యతో ఎక్కువ ఉంటున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా పొద్దున్నే దివ్యకి 2 చపాతీలు తినిపించాడట. ఇది తనుజ చూసిందట. వెంటనే తనుజ భరణి దగ్గరికి వచ్చి, నాన్న ఇప్పుడు పెడితే పెట్టావు గానీ ఇంకెప్పుడు ఆమెకు తినిపించద్దు, ఆమెకే కాదు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరికి కూడా తినిపించకూడదు, నాకు తప్ప అంటూ భరణికి చెప్పిందట. అయితే ఈ విషయం మరి దివ్యకి ఎందుకు చెప్పాడో అర్థం కాలేదు భరణి. అయితే దివ్య తనుజ ఇలా ఫీల్ అవుతుంది అంటూ చెప్పడంతో దివ్య ఆమె ఎవరండి చెప్పడానికి, పైగా మీరు నాకొచ్చి చెప్పడానికి ఏంటో, నాకు ఇక్కడ ఏం జరుగుతుందనేది క్లారిటీ లేదు, అయినా మీరు తినిపిస్తే ఆమెకేంటి ఆ బాధ, చాలా ఎక్కువ చేస్తుంది తనుజ అంటూ దివ్య మాట్లాడుతుంది. ఇక ఇందులో భాగంగానే ఇమాన్యుయల్ కలగ చేసుకుని తనుజ చాలా ఎమోషనల్ అబ్బా, చిన్న పిల్లల మైండ్ సెట్, తనది అనుకున్నప్పుడు తన దగ్గరే ఉండాలి అనుకుంటది, తనది ఎవరైనా తీసుకుంటానంటే అది అస్సలు ఒప్పుకోజి, ఏడ్చి పేచి పెట్టి మరీ సాధిస్తదనే చెప్పాలి. కాబట్టి నీకు తనుజకి భరణి గారి విషయంలో చిన్న చిన్న డిస్కషన్స్ ఉన్నాయి కాబట్టి దివ్య నువ్వు వెళ్ళి తనుజతో మాట్లాడి ఆ డిస్కషన్ ని డిస్పాచ్ చేసేసుకో, లేకపోతే ఎందుకు ఎంత ఇబ్బంది, తను చాలా ఎమోషనల్ అయిపోతుంది, నువ్వు భరణి గారికి బాగా దగ్గర అవుతున్నావు అంటూ ఇమాన్యుయల్ చెప్పుకొచ్చాడు. దివ్య అంటుంది, సరేనండి మీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి, లేకపోతే లేదు, కానీ తనుజ చెప్పిందని చెప్పి మీరు ఆగుపోవడం నాకు నచ్చలేదంటూ దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏదేమైనా సరే తనుజ అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు, దివ్య విషయంలో దివ్యతో మాట్లాడొద్దని చెప్పాల్సిన అవసరం లేదు. మరి మీరేమంటారనేది ఈ విషయంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.